మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో, వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి దినము కూడా దేవుడు ఆదరణకరమైన మాటలతో మనకి ఉదయాన్నే వినిపిస్తున్నాడు, కనపడేలాగా చదివేలాగా చేస్తున్నాడు. మరి ఇలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఇప్పుడు కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తున్నాయి. మరి దాని మీద నమ్మకం ఉంచి ఆశ పెట్టుకుని ప్రార్థన చేయాలి అన్న ఆలోచన మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, మరి దేవుని యొక్క వాగ్దానాలు, మరి దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా మనం పొందుకోవాలి, చూడాలి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్నామంటే అది దేవుని యొక్క దయ అనమాట అండి. మరి ఈ దినాన్ని చూడలేక మరి ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. మరి మనకైతే సజీవులంగా ఉంచి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు చదవటానికి, మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయటానికి, ప్రతి ఒక్కరికి వినిపించటానికి, మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుని అడుగుజాడలో నడిపించటానికి దేవుడు మనకి కృప చూపించాడండి. అందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆ దినమంతా గడిపితే ఆ దినమంతా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు కూడా మరి ఈ వాగ్దానం పొందుకునేటట్టుగా మరి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందన్నమాట అండి. మరి అపాయం అనేది ఏది నీ దరిదాపులకు రాకుండా దేవుడు నేను కాపాడుతాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసే ఏ పనైనా సరే అందులో దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. పంపడం వల్ల వాళ్ళు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినం అంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.